ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే భూమి సమస్య ప్రధానంగా ఉంది. ఆ సమస్యని మేము అంటే ప్రజా సంఘాలు ఓపీడీఆర్ ప్రజాస్వామ్య పరిశ్రమ సంస్థ అలాగే గ్రామీణ పేద సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పేద ప్రజల కోసం భూముల కోసం కోడి భూముల కోసం అందరికీ భూధన భూములలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నాం. అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేద కుటుంబాలకు మేము మా సంఘం తరఫున వేలాది మందికి భూములు పంచడం జరిగింది. అది కాంబేట్ డెవలప్మెంట్ వెంకటేశ్వరరావు గారు కల్మల్ నారెడ్డి గారు తీసుకొచ్చిన నాయకత్వంలో ఈ గ్రామ పేద సంఘం 75లో ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ కాంచి కూడా ఇప్పటివరకు కూడా భూదాన భూముల మీద కానీ పోడు భూముల మీద కానీ మేము నిరంతరం పోరాటం చేసి పేదల కోసం పక్షాన్ని మేము పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇప్పుడు ధరణి అని ఈ భూముల సర్వే అని ఒక కమిటీ వేసింది. సరే అది ఒక విధానికి మంచిదైనా కూడా ఆ కమిటీ పరంగా కూడా ఈ గవర్నమెంట్ కూడా అందరినీ జన్యులుగా ఆలోచించి నిరుపేద కుటుంబాలకు ఎవరైతే ఇప్పుడు భూముల మీద ఉన్నారో భూధన భూములు కానీ పోడు భూములు కానీ వాళ్ళందరూ కూడా హక్కుదారులు కల్పించాలనేది మా యొక్క ఓపీడీఆర్ సంస్థ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోడుదారుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా తప్పుడు కేసులు కూడా ఎత్తేయాలనేది మా యొక్క ఓపీడీఆర్ సంస్థ డిమాండ్ చేస్తుంది. దీనికి కూడా ప్రభుత్వం ఆలోచించి పేదల పక్షాన్నే పనిచేయాలని కోరుతూ ఈ మీడియా సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సరే, మేము గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో అంటే మేము 2002 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడే సరే మేము ప్రజలకు చెందేటువంటి భూములు ఏమైతే ఉంటాయో పలు రకాల భూములు భూదాన భూములు కానీ పోరంబోకు పంచరాయు ఈ భూముల మీద మా యొక్క సంఘం కార్యక్రమం తీసుకుంటుంది. ఈ సంఘం కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో 2013లో మాకు భూదాన బోర్డు వారు పరిచయం అయిన తర్వాత భూదాన యజ్ఞ బోర్డు వారు ఖమ్మం పట్టణంలో కూడా అర్బన్ మండలంలో 62 ఎకరాల 7 గుంటల భూదాన భూమి ఉన్నది. దాన్ని అది పేదలకు ఇవ్వడానికి నేను సుముఖంగా ఉన్నాను మీ సంఘం ఆధ్వర్యంలో. అక్కడ ప్రజలను అద్దె ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని సమీకరించండి అని చెబితే ఆనాడు మేము 2013లో సమీకరించి 2014 ఏప్రిల్లో మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్లోని కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏప్రిల్లో అక్కడ ఉన్నటువంటి 1895 కుటుంబాలు కూడా 62 ఎకరాల 7 గుంటల స్థలాన్ని లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగినటువంటి క్రమంలో తర్వాత చిన్న చిన్న అంతరాయాలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం దాని మీద చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరిగి 2018 డిసెంబర్లో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కూడా కోర్టు ఆర్డర్ల ప్రకారం మీరు వెళ్ళి అక్కడ నివాసం ఉండటానికి జన్యును వెళ్ళి వేసుకోండి అని చెప్పిన క్రమంలో పోయి వేసుకొని నివసిస్తున్నటువంటి క్రమంలో 2018లో చిన్న చిన్న అంతరాయాలు అంటే ప్రభుత్వ వైపు నుంచి కూడా అంతరాయాలు చేస్తున్న క్రమంలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఇచ్చినటువంటి ప్రజలను నిలబెట్టడం కోసం హైకోర్టు ఆర్డర్లు కూడా 6 ఆర్డర్లు పొందున్నాం. ఆ 6 ఆర్డర్లు కూడా లక్షల రూపాయలు ఖర్చు అయింది. అక్కడ కూడా నివసిస్తున్నటువంటి ఒక 900 కుటుంబాలు కూడా ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలో కానీ సరే గత ప్రభుత్వం ఏమి కూడా ఇవ్వలేదు. సరే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా అక్కడ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో తిరిగి కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అని ఆశించి మేము కూడా ఓట్లేసిన తర్వాత న్యాయం జరుగుతుందనే ఒక దృష్టితో వేసిన తర్వాత సరే ప్రధానంగా ఏంటంటే అన్నీ కూడా వాళ్ళు ఖర్చులు డీటెయిల్గా ఉన్నాయి. మామూలుగా మేము తీసుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా 2018 నుంచి కూడా ప్రతి దానికి కూడా లెక్క రాతపూర్వకం కూడా లెక్కలు ఉన్నాయి. అవి తీసుకున్న మాట వాస్తవం. అవి తీసుకొని కూడా ప్రజల దగ్గర నుంచి సమీకరించి వాళ్ళ అవసరాల కోసమే ఉపయోగించాం ప్రతి రూపాయి కూడా. ఆ రూపాయి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ప్రభుత్వం కూడా అక్కడ భూదాన బోర్డు ఇచ్చినటువంటి భూమిని సర్వే చేయించి ఆనాడు ఇస్తే ఇట్లా మేము కోర్టులకు వెళ్ళకుండా ఉండేవాళ్ళం. సరే కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారంటే ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కోర్టుకు వెళితే ఈ లక్షల రూపాయల ఖర్చు అయింది. సరే చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఒకటి పరిశీలించి భూదాన భూమే కాదా సరే ఉన్నటువంటి ప్రజల అర్హులా కాదనేటువంటిది ఒకటి చేస్తే బాగుంటుంది. ఏది చేయకుండా కూడా పూతవేటి దూరం ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర కూడా రోజు చూసుకుంటూ వాళ్ళు కనీసం మౌలిక వసతులు ఈ రోజు వరకు కూడా నీళ్లు కరెంటు లేకుండా కూడా అక్కడ ప్రజలు బతుకుతున్నటువంటి దుర్బలైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రధానంగా ఏంటంటే మేము ఎందుకు ఖర్చు పెట్టాము? ఇవాళ ప్రభుత్వం నడవాలంటే కూడా బడ్జెట్ కావాలి. అక్కడ 2000 మంది ప్రజలు ఉంటాం, 800 మంది
కుటుంబాలు ప్లస్ 2000 మంది జీవనం ఉంటున్నటువంటి వాళ్ళకు మరి అవసరాలు ఉంటాయి కదా. ఆ అవసరాల నిమిత్తమే ప్రజల దగ్గర వసూలు చేయడం జరిగింది. ఆ వసూలు చేసిన ప్రతి రూపాయి కూడా మేము జవాబుదారీగా ఉంటాం. ఇంకా ఎవరైనా సరే అదనంగా తీసుకుని ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఒకళ్ళు ఇద్దరు కూడా ఉంటే వాళ్ళని కొద్దిగా మందలించాం. ఇది తప్పకుండా చేస్తాం. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో మేము ఆశించినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కూడా మా ఇచ్చినటువంటి భూదాన భూమిని 62 ఎకరాల 7 గుంటల భూమిని ఈ 1895 కుటుంబాల ప్రజలకు హద్దులు తెలిసి సరిహద్దులు తెలిసవలసిందిగా ఉన్నటువంటి గౌరవ మంత్రులు కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి గౌరవం 3 మంత్రులు కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంది. కనీసం మార్చి ఈ 2024 మార్చి 15వ తారీఖున కూడా ఆ పక్కన ఉన్నటువంటి క్వారీల్లో చెత్త చెదారం ఉండి రోడ్డు లేక ఇబ్బంది పడతా ఉంటే అక్కడ రోడ్లు కొద్దిగా బాగా చేయించుకుందామని చేస్తే కూడా కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టేసి అక్కడ 20 మంది మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అసలు ఏంటిది కేసులు? మేమేమైనా తప్పులు చేస్తున్నాం? నక్సలైట్ల కంటే ఎక్కువ రాత్రిపూట వచ్చి కూడా ఆ తనిఖీలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దయచేసి అందరూ కూడా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా విన్నవించుకున్నది ఏంటంటే అక్కడ ప్రజలు కూడా కోరుకునేది మాకు ఇచ్చినటువంటి 62 ఎకరాల 7 గుంటల స్థలం ఏదైతే ఉన్నదో దాన్ని హద్దులు తేల్చవలసిందిగా కూడా అక్కడ ఆ ప్రజల తరఫున కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇవి ఖచ్చితంగా కూడా చేస్తే ప్రజలు ఎవరైనా సరే ప్రజలను అట్టు పెట్టుకుని ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం అయినా సరే ఇవాళ మేము ఒక గ్రామీణ పేదల సంఘమైనా కూడా మేము ఓట్లలో పట్టించుకోం. మేము చేయం. ఆ ఓట్ల ద్వారా కూడా మాకు ఏమి రాదని కూడా మేము ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఏమని చెప్తాం. ఈసారి కూడా ఈ ప్రభుత్వం వస్తే ఆశించినటువంటి ప్రజలకు కోరిక మేరకు సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ భూమి వచ్చింది కనుక ఇక్కడ స్థానిక ఎవరైతే ఉంటారో మనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడా మన ఓట్లు ఖచ్చితంగా వేసేయాల్సిందే. గత ప్రభుత్వం మనకు ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి దృష్టితో వేసాం. తప్పకుండా కూడా గౌరవ మంత్రులు కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మా యొక్క భూమిని సర్వే చేయించి అక్కడ 1895 కుటుంబాల పేద ప్రజలను ఆదుకుంటారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు మొన్న కలెక్టర్ గారు మారారు సార్. కలెక్టర్ గారు మారితే సార్ ఈ కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తే సార్ అక్కడ ఉన్నటువంటి బాధలు పడుతున్నాం. సరే స్వయంగా మేము వెళ్ళి అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మీరు ఒక బాధ్యతలు ఉన్న వాళ్ళు మీరు కలుస్తున్నారో కలవట్లేదో అని ప్రజల్లో ఒక అపోహ ఉంది. సరే కలుస్తున్నాం, కొంచెం లీగల్గా ఉన్నాం కాబట్టి కలుస్తున్నాం చెప్తున్నా కూడా ప్రజల మనస్తత్వం అట్లా ఉంటుంది కాబట్టి మేము కూడా వస్తాం. కలెక్టర్ గారిని ఒకసారి కలిసి మేము ఇక్కడ పడుతున్న ఇబ్బందులు ఏమైతే ఉంటాయో మేము చెప్పుకుంటామని ప్రజల కోరిక మేరకు మేము కొంచెం పర్మిషన్ కావాలి సార్ 4వ తారీఖు అని కూడా మేము ఏసీపీ సార్ని తర్వాత రంగనాథ్ పాలన సీఏ గారిని అడిగితే సార్ ఏమో వాళ్ళు లేదు మీకు పర్మిషన్ అంటూ ఇవ్వము అని అంటున్నారు. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ ప్రజాస్వామ్యంలో పడుతున్న బాధలు ఒక పై అధికారికి ఒక పెద్దానికి చెప్పుకోవడానికి స్వేచ్ఛ మాకు లేదా అనేది మా బాధ. ఖచ్చితంగా ఇసంటి కూడా ఎవరైనా కూడా గుర్తించాలి. మేము విచ్ఛిన్నం చేసేటువంటి వాళ్ళం కాదు. ఖచ్చితంగా కూడా మేము నక్సలైట్ పార్టీకి వ్యతిరేకం, విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలకే మేము వ్యతిరేకం మా పార్టీ. అలాంటి వాళ్ళని కూడా కొంచెం మమ్మల్ని చూసి మాలాంటి గ్రామీణ పేదల సంఘం లాంటి వాళ్ళని ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకొని సరే పోలీసు వాళ్ళని కూడా మేము నిర్ణయించుకునేది ఏంటంటే మేము ఏమైనా సరే తొందరపడి తప్పులు చేస్తే మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా సరే మేము లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన చేస్తే వ్యవస్థలో ఎవరైనా సరే పోలీసు ఉన్నది కాబట్టి వాళ్ళకి బాధ్యత కాబట్టి చర్యలు తీసుకోవచ్చు. దానికి మేము బాధ్యత వహిస్తాం. కానీ ఏది జరగకముందు మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని అనేది సరైనటువంటిది కాదు అని ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం.